హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అందరు కట్టకట్టుకుని ఎటు వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఏం చెప్పను, ముందు ముందు మీకే అర్థమవుతుంది. అంటిల్ దెన్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ చెప్పు. ఈ డ్యామ్ చూస్తుంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లొకేషన్ చూస్తుంటే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇప్పుడు చెప్పిద్ది మా అమ్మమ్మ, రివీల్ చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది. శ్రీశైలమా? ఎప్పుడు ఎక్కినా బస్సు? నిన్ననా? మరి అంత మంచిగా జరిగిందా? జరిగింది. మరి ఏమన్నా తిన్నావా? ఎందుకు ఇంకా చేయలేదా? ఏమన్నా తిన్నావా? ఎందుకు ఇంకా చేయలేదా? అయ్యో, మరి నువ్వు చేయకపోయినా వంట చేయలే. ఇంకా ఇప్పుడు చేస్తారట, దిగినాక చేస్తారా? గిన్నెలు గిట్ల తెచ్చిరా అందరూ? దిగినాక పోయి స్నానం చేసి దేవుని కాడ దర్శనం చేసుకొని అన్నం తింటాం. అప్పటిదాకా ఎవరు వెయిట్ చేస్తారు? బ్రేక్ఫాస్ట్ లేదట. ఎందుకు లేదు? పెట్టారట. పెట్టు. అన్నం సరే బాయ్ చెప్పి. ఇంకా బాయ్. నీ పేరేం పేరు? మిల్కియా? ఏ క్లాస్ నువ్వు? ఫస్టా? దేవుడు గిట్టున్నాడు. ఇందాక యూకేజీ అన్నావు కదా? యూకేజీ నువ్వు ఫస్ట్ కాదు. ఎక్కడికి పోతాను? శ్రీశైలం. మంచిగుందా మరి? ఎంజాయ్ చేస్తున్నావా? బాయ్ చెప్పు. మొత్తానికైతే జర్నీ అయిపోయింది, రీచ్ అయిపోయాము. మేము ఉండబోయే సత్రం ఇదే, శ్రీ మల్లికార్జున అన్న సత్ర సంఘం. నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, సర్వీస్ కూడా బాగుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఈ సత్రం ప్రతి ఒక్క ఫ్లోర్ చాలా నీట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద రూమ్, మేము ఉండే రూమ్ ఇదే. అండ్ ఈ రూమ్ కూడా చాలా బాగుంది, మీరే చూస్తారు కదా. అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఏసీ కూడా ఉంది ఇందులో. అమ్మమ్మ ఎక్కడికి వచ్చినాం?
చెప్పవే ఎక్కడికి వచ్చినాం? ఆ? పాతాళ గంగ. పాతాళ గంగ. మెల్లగా మెల్లగా పట్టుకో. హాయ్ అను. హాయ్. ఈ పాతాళ గంగలో ఇవైతే మేము తీసుకున్నాము. ఈ దీపాలు అందులో వదిలితే చాలా మంచిదంట. ఇక్కడ షాప్స్ వాళ్ళైతే చెప్పారు. మా ఫ్యామిలీ వాళ్ళందరూ తీసుకున్నాము. అండ్ ఎంత నడిచినా ఎంత దిగినా కానీ ఆ పాతాళ గంగ అయితే రావట్లేదు. ఈ పాయింట్ నుంచి అయితే మాకు కొంచెం వాటర్ అయితే కనబడ్డాయి. ఇదే కావచ్చు పాతాళ గంగ అనుకున్నాము. అండ్ దగ్గర వరకు అయితే వచ్చేసినాం రాబాయ్ అనుకున్నాము. అమ్మయ్య. మేము ఇక్కడ లోపలికి దిగిన కొద్దీ ఇక్కడ స్టెప్స్ మీద మాకు ఏవో లెటర్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఇవి ఎప్పటియో పాతకాలం లాంటివి. అండ్ వీటి గురించి మీకు ఏమైనా తెలిస్తే వీటి గురించి కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. అండ్ ఇవైతే మేము చదవలేకపోయినాము. అండ్ 89 ఏదో సెంచరీ సంథింగ్ డేట్ అండ్ లెటర్స్ అవన్నీ రాసి ఉన్నాయి తెలుగులో. ఫైనలీ మేము పాతాళ గంగకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ దీంట్లో స్నానం అయితే చేయాలి ఇప్పుడు. మెట్లు దిగుతుంటే మనం అక్కడ షాప్స్ దగ్గర కొన్న దీపాలు అయితే ఉన్నాయి కదా, అందరైతే ఇందులో వదులుతున్నారు. అండ్ నేను కూడా ఇక్కడ వదులుతున్నా. అండ్ దిగిన కొద్ది కొంచెం అయితే భయం అయితే అనిపించింది. అండ్ మనకి సెక్యూరిటీ పరంగా అక్కడ మనకి ఫెన్సింగ్ లాంటిది అయితే వేశారు. అండ్ దీంట్లో వదులుతుంటే అయితే నాకైతే మంచి ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను నేను.
పాతాళ గంగలో స్నానాలు అయిపోయాక రోప్ వే ఎక్కేసి పైకి అయితే వచ్చాము మేము. అండ్ పైకి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిన తర్వాత రెడీ అయిపోయి సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీశైలంలో శివుణ్ణి దర్శనం చేసుకోవాలంటే మొదట సాక్షి గణపతి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలి. అండ్ మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదైతే సాక్షి గణపతి టెంపుల్. ఇందులో అయితే రష్ ఎక్కువ లేదు, మాకైతే దర్శనం మంచిగా అయింది. అండ్ మేముండి చోటు నుంచి టెంపుల్ చాలా దగ్గర, కానీ మేము ఆటోలో వెళ్ళాము. అండ్ ఆటోవాడు ఊరంతా తిప్పేసి మళ్ళీ టెంపుల్ దగ్గరే దిగబెట్టాడు. అండ్ వెనక కనబడే పొట్టిదానికి కూడా పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. మేమైతే అంత ఆగమాగమైంది. గుడి ఎంట్రన్స్ వరకు అయితే వెహికల్స్ అయితే నడుస్తున్నాయి, కానీ ఆటోవాడు గుడి ముందు దించకుండా మమ్మల్ని ఎక్కడో దించాడు. ఇదంతా నడవాల్సి వచ్చింది. ఎంతైనా పంచలో నడవాలంటే కష్టమే, బట్ అయినా పర్లేదు నడుస్తున్నాము. గుడి దగ్గర రోడ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. ఇవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ మెయిన్గా గుడి గోపురాన్నే క్యాప్చర్ చేయలేదు నేను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దర్శనాలు స్టార్ట్ అవుతాయి, కానీ మేము 4 o'clockకే వచ్చి ఉన్నాం ఇక్కడ. అండ్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అవన్నీ లాకర్లో పెట్టాము. అండ్ ఇక్కడ ఇంత వేడిగా ఉంది కదా, మేము దర్శనానికి లోపలికి వెళ్ళాక అసలుకి చాలా వాన పడింది. అండ్ మేమైతే తడిచిపోయాము లిటరలీ. మేము ఇలా దర్శనానికి నిల్చున్నామో లేమో లైన్లో వాన మొదలైంది. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే మంచిగా జరిగింది. రోడ్స్ అన్నీ ఎంత క్లీన్గా ఉన్నాయో, వర్షం తర్వాత అంత బురద అయితే అయిపోయింది. లడ్డు కావాలా నాయన, 2 రూపాయలు మాత్రం అసలుకే కాదు. అండ్ ఈ శ్రీశైలం లడ్డు మాత్రం మస్తు ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్ళి చిన్న నాప్ అయితే వేయాలి. అండ్ దానికంటే ముందు కడుపులో ఎలకలు అయితే బరకెడుతున్నాయి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అండ్ ఇదన్నమాట మా శ్రీశైలం ట్రిప్. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయ్.